అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా పవిత్రమైన రోజు గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేనండి, వైకుంఠ తొలి ఏకాదశి. ఇది మన అంతరంగంలోకి దారితీసే ఒక దైవిక ద్వారమని అంటారు. ఇంతకీ ఏమిటిది? చూద్దాం. ఏకాదశులు చాలానే ఉన్నాయి కదా, కాని అన్నింటిలోకెల్లా ఒక్కరోజు మాత్రం సాటిలేని ఆధ్యాత్మిక శక్తితో వెలిగిపోతుంది. ఆ దివ్యమైన రోజే వైకుంఠ తొలి ఏకాదశి. ఇది కేవలం ఒక పండగ మాత్రమే కాదు, మనందరికీ దొరికే ఒక అద్భుతమైన అవకాశం. అసలు ఈ వైకుంఠ ఏకాదశి అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, మన నమ్మకం ప్రకారం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నివాసమైన వైకుంఠం యొక్క ద్వారాలు మనందరి కోసం తెరుచుకునే పవిత్రమైన రోజు ఇది. ఒక రకంగా ఇది స్వర్గానికి దారితీసే ఒక దైవిక మార్గం లాంటిదన్నమాట. సరే, మరి దైవిక ద్వారం తెరుచుకోవడమంటే ఏంటి? దాని ప్రాముఖ్యత ఏంటి అనే విషయాల్లోకి కొంచెం లోతుగా వెళ్దాం రండి. మన పురాణాలేం చెప్తున్నాయంటే, ఈ ఒక్కరోజున మనసులో ఎలాంటి కల్మషం లేకుండా భక్తితో విష్ణుమూర్తిని ఆరాధించారు అనుకోండి, వారికి ఏకంగా వైకుంఠంలోకి ప్రవేశించినంత మహాపుణ్యం లభిస్తుందట. ఆలోచించండి, ఇది ఎంత అసాధారణమైన వాగ్దానమో. ఈ రోజున దేవాలయాలకు వెళితే ఈ ఆచారం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. మొదటగా ప్రతీకాత్మకంగా ఆ వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది. ఆ తర్వాత భక్తులందరూ ఆ ద్వారం గుండా వెళ్తారు. ఇది వాళ్ల సమర్పణాభావానికి ఒక చిహ్నమనమాట. అలా వెళుతున్నప్పుడు ఆ భగవంతుని అనుగ్రహం మనపై స్వేచ్ఛగా ప్రవహిస్తుందని గట్టి నమ్మకం. సరే, భక్తులకు ఈరోజు ఎందుకంత ప్రత్యేకం? కేవలం పుణ్యం కోసమేనా? కాదు, అంతకు మించిన ఒక గొప్ప వాగ్దానం దీని వెనక ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. విషయమేంటంటే, శాస్త్రాల ప్రకారం ఎన్నో పూర్వజన్మల కర్మ బంధనాలతో సతమతమవుతున్న వాళ్లకు కూడా ఈ ఒక్కరోజున చూపించే భక్తి మోక్షాన్ని ప్రసాదిస్తుందని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ప్రకటించారట. ఇది ఎంత గొప్ప ఆశను, విముక్తిని ఇచ్చే సందేశమూ కదా. మరింత గొప్ప వరం పొందాలంటే మనం ఏం చేయాలి? భగవంతుడికి మననుంచి ఏం కావాలి? మన హోదా, మనకున్న జ్ఞానం, మన అధికారం ఇవేవీ ఆయనకు ముఖ్యం కాదు. ఆయన కోరుకునేది ఒక్కటే, స్వచ్ఛమైన, నిష్కల్మషమైన భక్తి, అంతే. ఈ పవిత్రమైన రోజున చాలామంది ఆచరించే ముఖ్యమైన కర్మ ఉపవాసం. మరి ఈ ఉపవాసం వెనుక ఉన్న శక్తి ఏంటి? దానివల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ వైకుంఠ ఏకాదశి ఉపవాసం మనల్ని 3 స్థాయిలలో శుద్ధి చేస్తుందని అంటారు. మొదటిది, మన శరీరాన్ని మలినాల నుంచి క్లీన్ చేస్తుంది. రెండవది, మన మనసుని అనవసరమైన ఆలోచనల చంచలత్వం నుంచి కాపాడుతుంది. ఇక మూడవది, మన ఆత్మను కర్మల భారం నుంచి విముక్తి చేస్తుంది. అయితే అందరూ ఇంత కఠినంగా ఉపవాసం చేయలేకపోవచ్చు కదా. వాళ్ల పరిస్థితేంటి? భయపడాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్లకోసం కూడా ఒక మార్గముంది. కనీసం ధాన్యం తినకుండా ఉండి రోజంతా భగవంతుని నామస్మరణతో, ప్రార్థనలతో గడిపినా చాలు, అంతే. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన విషయమొకటుంది. మనం ఒక పనిని ఎంత పర్ఫెక్ట్గా చేశాం అన్నదానికన్నా దాని వెనక మన ఉద్దేశం ఎంత స్వచ్ఛంగా ఉంది అనేదే భగవంతుడు చూస్తాడు. ఆయన కరుణ అందరికీ అందుబాటులో ఉంటుందనడానికి ఇదే కదా నిదర్శనం. ఇప్పటిదాకా మనం బయటికి కనిపించే ఆచారాల గురించి మాట్లాడుకున్నాం. పూజలు, ఉపవాసాలు ఇలాంటివి. కాని అసలు కదా ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడు ఈ భావన వెనుకున్న లోతైన అంతర్గత అర్థం వైపు మన ప్రయాణం మొదలవుతుంది. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆలోచిద్దాం. మనం వెతుకుతున్న వైకుంఠం ఎక్కడో ఆకాశంలో దూరంగా ఉన్న ఒక ప్రదేశం కాకుండా మనలోనే, మన అంతరంగంలోనే ఉండే ఒక స్థితి అయితే ఎలా ఉంటుంది? అవును, దీన్ని మనం 2 రకాలుగా చూడొచ్చు. ఒక కోణంలో చూస్తే వైకుంఠం అనేది ఈ జీవితం తర్వాత మనం చేరుకునే ఒక దైవిక నివాసం. కాని మరో కోణంలో చూస్తే అది మన అహంకారం పూర్తిగా కరిగిపోయి అంతర్గత శాంతిని, దైవిక ప్రేమను ఎప్పుడో కాదు, ఇప్పుడే అనుభవించే ఒక ఉన్నతమైన మానసిక స్థితి. మరి మనలో ఈ అద్భుతమైన వైకుంఠ స్థితి ఎలా మేల్కొంటుంది? ఎప్పుడైతే మనలో లౌకికమైన కోరికలు మెల్లిగా తగ్గుతాయో, ఎప్పుడైతే భగవంతునిపై మన శరణాగతి భావం పెరుగుతుందో, ఇంకా ఎప్పుడైతే మన విశ్వాసం స్థిరంగా, గట్టిగా మారుతుందో, అప్పుడు ఆ అంతరంగ వైకుంఠ ద్వారాలు వాటంతట అవే తెరుచుకుంటాయి. ఇక
ముగింపుగా ఈ పవిత్రమైన రోజు మనందరికీ అందించే ఒక గొప్ప ఆశాజనకమైన సందేశమేంటో చూద్దాం. చూడండి, మనం జీవితంలో ఎన్ని తప్పులు చేసినా, ఎంత బలహీనంగా ఉన్నామని బాధపడినా, ఒకటి మాత్రం నిజం: దైవిక కరుణ మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టదు. ఎంత పడిపోయిన ఆత్మనైనా సరే పైకి లేపగల శక్తి ఆ కరుణకు ఉందని ఈరోజు మనకు బలంగా గుర్తుచేస్తుంది. అందుకే అంటారు కదా, వైకుంఠ ద్వారాలు తెరుచుకునేది దోషరహితుల కోసం కాదట, నిష్కల్మషమైన హృదయంతో నిజాయితీగా ప్రయత్నించేవాళ్ల కోసమట. అంటే మన ప్రయత్నమే ముఖ్యం, పరిపూర్ణత కాదు. భక్తికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు, అది అనంతమైనది. స్వచ్ఛమైన మనసుతో చేసే ఒక చిన్న ప్రార్థన చాలు, అది ఎన్నో జన్మల నుంచి పేరుకుపోయిన బాధలను, కర్మలను సైతం నయం చేయగలదని ఈరోజు మనకు నేర్పిస్తోంది. కాబట్టి ఈ వైకుంఠ తొలి ఏకాదశి నాడు ప్రతి ఒక్క భక్తుడు కేవలం గుడిలోని వైకుంఠద్వారాన్నే కాదు, తమ హృదయాల్లోని దైవిక గడపను కూడా దాటాలి. ఆ అంతరంగ శాంతిని, ఆనందాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓం నమో నారాయణాయ.